భాస్కర్ కోసం నువ్వు వెయిట్ చేయక్కర్లేదు. పార్టీకి నువ్వే వెళ్ళు. ఓకే సార్, నేను వస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇంజెక్షన్ రెడీ చేయమంటారా? రెడీ చేయి. ఆయన చూస్తారు. సారీ సార్, ఆయనకి చెలిపితనం ఎక్కువ. నాకంతా తెలుసు. నువ్వు మంచిదానివి. నీ లవర్ దగ్గర నా మేలు కోరి నిజం చెప్పలేదు. థ్యాంక్ యూ. మేనేజర్ అయ్యా, ఓయ్ మేనేజర్ అయ్యా. ఏమిటి అబ్బా, ఈరోజు కూరగాయల రేట్ అంతా 140 170 మండిపోతున్నాయ్యా. కూరగాయల రేట్లు ఎక్కువై తిరుపతి కొండకి కూర్చున్నాయి. ఓ 200 కొట్టు. కొడతా నా బస్సుతో పోతుంది. మరి నాలుగు అర్థమైందా? అంతేగా. థ్యాంక్స్. ఏమిటిదంతా? ఇది పిల్ల చెల్లాలేని సత్రం అనుకున్నావా? చిత్ర, ఏమిటమ్మా విషయం? మేవన్నీ గమనిస్తూనే ఉన్నాం. తోట వాళ్లకు మేము డబ్బులు ఇస్తున్నాం, వాళ్ళు కష్టపడి కాయగూరలు పండిస్తున్నారు. మా ఇంటి తోటలో పండిన కూరగాయలు తీసుకొచ్చి ఇవి డబ్బు అడుగుతుంది, మీరు ఇచ్చేస్తున్నారే. అదే కదా, మరి అన్యాయంగా ఉంది. నా చిటికన్నులు గట్టిగా అరవకడ్డయ్యా, మీ నాన్నగారు వింటారు. వింటే విన్నివు. చూడండి, ఇలా జరగడం కొత్త ఏం కాదు. నేను రాకముందు నుంచే ఇలా జరుగుతోంది. ఏమిటి అన్యాయం అడిగితే, నువ్వెవడివి, నువ్వు పనివాడివి, మీ అబ్బ సొత్తు ఏమైనా పోతుందా అని అడుగుతున్నారు. అయ్యో రామా, అలాగా? ఇప్పుడు మేము అడుగుతున్నాం, మా అబ్బింటి డబ్బుని ఎన్ని రోజులుగా కొలగొడుతున్నావు? చాచా, నేను కూరగాయలకి అంత డబ్బు అడగలేదే. మరి జీతం నుంచి అడ్వాన్స్ గా అడిగాను కదండి. వేళకోళంగా ఉందా? రోజు కాయగూరలకి డబ్బు తీసుకెళ్లి పైగా జీతం అబద్ధం ఒకట. కాల్ చేయకండి, యజమాని వింటారు. ఈ వేళ మాత్రం ఏంటండి ఇలా అంటున్నారు? నేను అడుగుతున్నాను, హక్కున్న పిల్లలు అడుగుతున్నారు. చెప్పమ్మా. మన బుద్ధే మనకు శత్రువు అంటారు. తెలుసుకోకుండా తప్పు చేశాను. ఇక మీద ఇలాంటి పనులు చేయను. ఈ ఒక్కసారికి మన్నించండి. చిలకమ్మా, మనమేమిటి, మన స్థితి ఏమిటి, మన బతుకేమిటి? మనం పనిచేస్తున్న ఈ ఇంట్లో టీవీలేమిటి, వీడియోలేమిటి, ఏసీలేమిటి, భోజనాలేమిటి? మనం ఇవన్నీ కోరుకున్నా కూడా పొందగలమా? మనం ఇవన్నీ అనుభవిస్తూ జీతం కూడా తీసుకుంటూ వాళ్ళమే మోసగిస్తే ఈ ఇంటి పిల్లలు శిక్షించక్కర్లేదు, పైనున్న భగవంతుడే శిక్షిస్తాడు. అర్థమైందా? సరే సరే, ఇక మీదకి ఇలాంటివేవి అడగకూడదు. అడిగినట్టు తెలిసిందంటే చెక్ చేస్తా. జాగ్రత్త. విజయ్కి స్నానం చేయించు. రామ్మా, ఇక మీద నువ్వేమి నాకు నీళ్లు పయ్యక్కర్లేదు, నేనే పోసుకుంటా. అకోయ్. ఏ పార్ట్నర్స్, మీకు గుడ్ న్యూస్. ఊటీకి దగ్గరే ఉన్న కొన్ని లక్షలు చేసే ఒక ఫ్యాక్టరీని తీసుకుందామని నేను మొన్ననే నిశ్చయించుకున్నాను. బాస్, మీ ముందు మా ఎక్స్పీరియన్స్ బలాదూర్ బాస్, ఎదిగిపోయారు. ఇక మీదట నేను మా బావగారింట్లో ఉండదలుచుకోలేదు. నో బాస్కే, ఇక్కడే నువ్వు పెద్ద తప్పు చేస్తున్నావు. మీ అంకుల్ సొసైటీలోనే పెద్ద మనిషి, పెద్ద ఎక్స్పోర్టర్. ఆయన కార్డు మన కార్యాలకు యూజ్ చేసుకుందాం. మన సీక్రెట్ వ్యవహారాలు పాస్ చేయడానికి ఆయన టెలిఫోన్ వాడుకుందాం. ఎవ్వరికి ఏ సందేహం రాదు. అందుకని నువ్వు ఆయన ఇంట్లో ఉండడమే మన బిజినెస్ కి మంచిది. అదే మన కంపెనీ హెడ్ క్వార్టర్స్. ఓకే, యు ఆర్ రైట్. ఇప్పుడు మనకేం కావాలి? అతని కారు. ఆ కారు ఎలా తీసుకురావాలి? అదేం పెద్ద ప్రాబ్లం కాదు బాస్కి. ఆ డ్రైవర్ ఎవరో నాకు వదిలే 5,000 10,000 ఇచ్చి వాడిని డబ్బుతో కొనేద్దాం. వెరీ గుడ్. ఎస్, ఈ రోజు మన వ్యాపారం కాలేజీలోను బస్సులోను బ్రహ్మాండంగా జరుగుతున్నది బాస్. రియల్లీ? ఎస్ బాస్. జో, వీళ్ళందరికీ కమిషన్ కాస్త ఎక్కువగా ఇచ్చి పంపించండి. ఓకే. టాబ్లెట్, స్పెషల్ టాబ్లెట్, ఒకే ఒక్కటేసుకొచ్చా. ఎందుకే? రైలు వేగం అందుకుంటేనే దాని సుఖం తెలుస్తుంది. సరే, వేసుకొని చూస్తా. మావయ్య, ఏమ్మా? ఇవాళ నా బర్త్డే. వెరీ గుడ్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నా ఫ్రెండ్స్ అంతా పార్టీ అడుగుతున్నారు. నాన్నకు చెప్పేశాను. మరి ఇంకే జామ్ ఇచ్చేద్దాం. మావయ్య, పార్టీ జరిగేటప్పుడు కుమార్ మాయ లేకుండా మీరే చూడాలి. ఏ? నా ఫ్రెండ్స్ అంతా డ్రింక్ పార్టీ కావాలన్నారు. కుమార్ మావయ్య దీనికంతా ఒప్పుకోరు. ఏమిటి, డ్రింక్ పార్టీయా? నేను తాగను మావయ్య, అంతా ఫ్రెండ్స్ కోసమే.
ఓహో సరే, అప్పారావుతో చెప్పి అన్ని ఏర్పాట్లు చేయిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. కాళిదాసు తాగాడు, కలలెన్నా రాశాడు, బ్యాటరీతో తయారు చేసింది. ఈ తాగిన తర్వాత నోట్లో బల్బు పెట్టుకున్నారా, బల్బు వెలుగుతుంది. ఇది చూడండి, ఎవరైనా ఇదేంటి అని అడిగితే యాపిల్ జ్యూస్ అని చెప్పండి. ఓ బాపూజీ ఆశ బాల భారతం కాదా, ఈ పాపాన్ని ఆపు చేసే మార్గమే లేదా, కళ్ళర మూసి అల్లాడు చిన్ని తళుకు, ఏ మనసున్న మనుషుల్లో కన్నీటి చినుకు. ఓ బాపూజీ ఆశ బాల భారతం కాదా, ఈ పాపాన్ని ఆపు చేసే మార్గమే లేదా. వయసు వచ్చింది పిలిచింది, విందే వినోదం అనుకుంది, ఊబి వాటేసి పట్టింది, తిరిగి నిన్నింక వదలనంది. జరిగిన తప్పు ఒకటే అయినా, జరిగిన తప్పు ఒకటే అయినా, వచ్చే ముప్పు తప్పనిది. ఈ స్వర్గం స్వప్నం క్షణకాలం, నీ ఎదలో గాయం కలకాలం. ఓ బాపూజీ ఆశ బాల భారతం కాదా, ఈ పాపాన్ని ఆపు చేసే మార్గమే లేదా. మైకం మధ్యల మజిలీరా, మరణం కల్నాయాతనరా, వెలుగే ఉండే చీకటికి విలువిచ్చేది ఎందుకురా. వరమే అయినా శాపమే అయినా, వరమే అయినా శాపమే అయినా, వయసనే దేవాకిలిరా. ఈ దేశం నీదే అనుకుంటే ఈ లోపం మళ్ళీ రానీకు. ఓ బాపూజీ ఆశ బాల భారతం కాదా, ఈ పాపాన్ని ఆపు చేసే మార్గమే లేదా, కళ్ళర మూసి అల్లాడు చిన్ని తళుకు, ఏ మనసున్న మనుషుల్లో కన్నీటి చినుకు. ఓ బాపూజీ ఆశ బాల భారతం కాదా, ఈ పాపాన్ని ఆపు చేసే మార్గమే లేదా.